బయట వెదర్ చల్లగా ఉందా? వంటింట్లో కూరగాయలు ఏమీ లేవా? ఇంట్లో ఒక్కళ్ళే ఉండి వంటేం చేసుకుంటాంలే అని బద్ధకంగా ఉందా? అయితే ఈ రెసిపీ మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1 పాట్ మీల్ అని చెప్పొచ్చండి. సో ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో చాలా సింపుల్గా అయిపోతుందండి. అండ్ ఆ తర్వాత వేరుశనగ పప్పులు వేసాను ఒక 2 స్పూన్స్. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లేదంటే ఎప్పుడైనా ఇంట్లో ఎవ్వరూ లేకుండా మనం ఒక్కళ్ళమే ఉంటే అబ్బాయి ఏం చేసుకుంటాంలే అని బద్ధకంగా ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఈ రెసిపీస్ ట్రై చేయండి. ఆ తర్వాత నేను ఒక 2 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. సో చాలా సింపుల్గా అయిపోతుంది. ఆ తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అవి కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చక్కగా పప్పులు అన్నీ కూడా వేగుతాయి. అండ్ ఆ తర్వాత కొంచెం చిటికెడు పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. సో ఇది వాతావరణం బయట చల్లగా లేదంటే వర్షం పడుతూ ఉండగా ఇలాంటి రెసిపీ చేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందో అనమాట. చాలా స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. ఆ తర్వాత నేను దీంట్లో ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తాను. సో ముందు మామూలు రైసేనండి, బాస్మతి రైస్ ఏం అవసరం లేదు. మామూలుగా మనం రోజు అన్నం వండుకుంటాం కదా, ఆ రైసే. సో ఆ రైస్ వేసేసి ఈ రైస్ని కూడా బాగా ఆ పోపులో మిక్స్ అయ్యేటట్టు మనం 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అండి పిల్లలకి క్యారేజీలకు కూడా చాలా బాగుంటుంది. అలాగే హస్బెండ్స్కి ఆఫీస్కి వెళ్తే వాళ్ళకు కూడా ఇచ్చి పెట్టవచ్చు. సో చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం రైస్ని కూడా ఫ్రై చేసుకున్నాక ఇంకా అస్సలు ఇంగ్రీడియంట్ అనమాట. ఇది వచ్చేసి దీని పేరేంటో తెలుసా? కారం అన్నం అన్నమాట. సో ఇంకా కారం వేసాను, ధనియాల కారం వేసాను. ఆ తర్వాత కొంచెము ధనియా పౌడర్ వేసి అండ్ 1 స్పూను నెయ్యి వేసాను. సో నేను కొంచెం నెయ్యి తక్కువ తింటాను. సో తినేవాళ్ళైతే ఇంకొంచెం 2-3 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవన్నీ వేసేసి అసలు రైసు గుమగుమలాడిపోతుందండి ఫ్రై చేస్తుంటేనే. సో అవన్నీ వేసి కలిపేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసి ఇంకా సర్వ్ చేసేయటమే అనమాట. సో ఇది వచ్చేసి 1 పాట్ మీల్ లాగా భలే ఉంటుందండి. చక్కగా వర్షం పడుతున్నప్పుడు లేదా చల్లగా ఉన్నప్పుడు ఈ రెసిపీ కారం కారంగా తింటే అసలు అద్భుత అన్నమాట. చూడండి ఎంత యమ్మీగా ఉందో.